Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So, previous video already we are discussing about the 9th class chapter 14 natural resource. So, in this video we are discussing about the breath of life is air. So, ఇక్కడ ఏంటంటే breath of life. So, life లో breathing process complete గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే it's completely depending on air. So, the most important thing is air. The breath of life. So శ్వాస చాలా ముఖ్యమైనది. సో లైఫ్ మనం సో ఎవ్రీ ఆర్గానిజం లైక్ అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆర్ సర్వైవ్ బై ఎయిర్. సో ఎయిర్ మీద డిపెండ్ అయ్యి అంటే గాలి పీల్చుకోకపోతే మనిషి బతకడు. ఓకేనా? సో ద బ్రీత్ ఆఫ్ లైఫ్. సో బ్రీత్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎయిర్. సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ న్యాచురల్ రిసోర్స్. ఎయిర్ అనేది కూడా ఒక న్యాచురల్ రిసోర్స్. ఇది ఎక్కడ ఉంటుందని మనం ఆల్రెడీ అట్మాస్ఫియర్ లో చెప్పుకున్నాం. సో ఎయిర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. సో ఎయిర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఎయిర్ అనేది ఏంటంటే మిక్సర్ ఆఫ్ ఏ గ్యాసెస్. ఇట్స్ ఎ మిక్సర్. సో ఎయిర్ లో ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. సో దాన్ని కంప్లీటింగ్ గా మనం ఏమి పిలుస్తున్నాం? ఎయిర్ అని పిలుస్తున్నాం. గాలిలో వివిధ రకాలైనటువంటి వాయువులన్నీ కూడా అందులో మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఆ కంప్లీట్ మిక్సర్ ఆఫ్ గ్యాస్ నే ఎయిర్ అని పిలుస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్. సో ఏమేమి ఉంటాయి అంటే సో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ అదర్ గ్యాసెస్. The most important three gases నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇవి మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఎయిర్ లో కంపల్సరీగా ఈ మూడు ఉంటాయి: నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. సో వాటర్ వేపర్ అండ్ అదర్ గ్యాసెస్. సో వీటితో పాటు ఏంటంటే వాటర్ వేపర్స్ కూడా ఉంటాయి అండ్ ది సేమ్ టైం ద గ్యాసెస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ ఎయిర్. సో ఎయిర్ లో మనకి ఏమేమి ఉంటాయి? నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఎయిర్ అంటే ఏంటి? ద మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. సో వాట్ ఆర్ ద మిక్సర్ ఆఫ్ గ్యాసెస్? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. వాటర్ వేపర్స్ అంటే నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీని లోపల అంటే ఎయిర్ లోపల. సో నీటి ఆవిరితో పాటు ఇంకేముంటాయంటే అదర్ గ్యాసెస్, రిమైనింగ్ మీథేన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రోజన్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ గ్యాసెస్ అన్ని కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. సో దీని అంతటిని కలిపి సో మనం ఏమని పిలుస్తున్నాం? ఎయిర్. వాట్ ఈస్ ఇన్ ద ఎయిర్? సో ఎయిర్ లోపల ఏముంటుందంటే there is a 78%. So 78% of there is the presence of nitrogen, N2, nitrogen. So nitrogen the main component of atmospheric air. Atmospheric అంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయువులో 78% ఏముంటుందంటే నైట్రోజన్ ఉంటుంది. 78% నైట్రోజన్ ఉంటుంది. రిమైనింగ్ 21%. So 21% there is a presence of oxygen, O2. So oxygen ఎంత ఉంటుందంటే 21%. సో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కడ? అట్మాస్ఫియర్ లో అంటే గాలిలో. సో రిమైనింగ్ 1% అదర్ గ్యాసెస్. సో రిమైనింగ్ 1% అదర్ గ్యాసెస్, ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెట్రా. సో రిమైనింగ్ గ్యాసెస్ అన్ని కూడా 1% ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ 100% ఆఫ్ ఎయిర్. 100% ఆఫ్ ఎయిర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సో నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా సో అట్మాస్ఫియర్ లో ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే ద బ్రీత్ ఆఫ్ లైఫ్ ఎయిర్. ఎయిర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ అదర్ గ్యాసెస్. సో గ్యాసెస్ లో నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది, రిమైనింగ్ 1% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ కన్సిస్ట్ అప్ టు 95 to 75 of the atmosphere. So carbon dioxide consists of 95 to 97 of the atmosphere on Venus and Mars. అంటే భూమి మీద ఉన్నటువంటి విశ్వానికి మొత్తానికి తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందంటే 95 to 97%. వేర్ నో లైఫ్ ఈజ్ నోన్ ఈజ్ ఎగ్జిస్ట్. అంటే ఏంటంటే జీవం లేనిటువంటి ప్రాంతం ఏదైతే విశ్వంలో. సో మనం ఒక లెవెల్స్ ఉంటాయి అట్మాస్ఫియర్ లో. ఆ లెవెల్స్ దాటిన తర్వాత కంప్లీట్ గా 95 to 97% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో లైఫ్, అక్కడ లైఫ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరింగ్ ద రెస్పిరేషన్ లివింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ ఆక్సిజన్ టు బ్రేక్ down glucose and get energy for the activities. So next important ఏంటంటే సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే
See here, during respiration జరిగేటప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్ లో రెస్పిరేషన్ జరుగుతుంది, అనిమల్ లో రెస్పిరేషన్ జరుగుతుంది, మానవుల్లో రెస్పిరేషన్ జరుగుతుంది. అంటే శ్వాసక్రియ జరిగేటప్పుడు లివింగ్ ఆర్గానిజం యూజ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ యూజ్ చేసుకొని ఇంటూ బ్రేక్ డౌన్ గ్లూకోజ్, అంటే మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి. సో దట్స్ వై వీఆర్ యూటిలైజింగ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ టు ద బికాస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. అండ్ సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ద గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ ని బ్రేక్ చేయడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇట్ గెట్స్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాక్టివిటీస్ అంటే మన శరీరంలో జరిగేటటువంటి యాక్టివిటీస్ కావాల్సినటువంటి శక్తి రావాలి అంటే ఆక్సిజన్ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేయాలి. So that is important. During the respiration, living organism use oxygen to break down the glucose and get the energy for other activities or their activities. So this result in the release of carbon dioxide. దీని వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటే they get release carbon dioxide, CO2 రిలీజ్ అవుతుంది. అందుకే ఆక్సిజన్ ని తీసుకొని CO2 ని బయటికి రిలీజ్ చేస్తున్నాం. సో బర్నింగ్ ఆఫ్ ద ఫ్యూయల్స్ ఆల్సో ఆక్సిజన్ అండ్ రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్. బర్నింగ్ ఫ్యూయల్స్ అంటే మంటను పుట్టించేటటువంటి ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మండాలంటే ఏముండాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఫైనల్ గా వాటి నుంచి వచ్చేటటువంటిది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. సో దట్ ఈస్ సేస్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే ఫ్యూయల్స్ ని మండించినప్పుడు అవి మండడానికి ఆక్సిజన్ కావాలి, బట్ అది బయటకు రిలీజ్ చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. During photosynthesis, green plants convert carbon dioxide into glucose in the process of sunlight. సో ప్లాంట్స్ ఏంటంటే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు సో గ్రీన్ ప్లాంట్స్ కన్వర్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2 ని ఏంగా మారుస్తుంది అంటే ఇంటూ గ్లూకోజ్ గా మారుస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ సన్లైట్ అంటే ప్రాసెస్ ఆఫ్ సన్లైట్ ని యూటిలైజ్ చేసుకొని సో గ్లూకోజ్ గా మారుస్తుంది. దీస్ రిజల్ట్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్. ఒక ప్లాంట్స్ మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఎనర్జీని ప్రిపేర్ చేసి ఫైనల్ గా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. బర్నింగ్ ఫ్యూయల్స్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా లివింగ్ ఆర్గానిజం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, బట్ ఆక్సిజన్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis. This process helps to maintain the oxygen carbon dioxide balance in nature. దీని వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ గా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ బ్యాలెన్స్డ్ గా ఎర్త్ మీద సో బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సో దిస్ ప్రాసెస్ హెల్ప్ టు మెయింటైన్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ ఇన్ నేచర్. సో నేచర్ లో సో వీటిని రెండింటిని చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. సో కెన్ యూ సీ హియర్, సో ఈ మండడానికి మనకి ఏంటంటే ఆక్సిజన్ కావాలి, ఫైనల్ గా వీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ప్లాంట్స్ కెన్ రిలీజ్ ద ఆక్సిజన్. సో మొక్కలు ఏం చేస్తున్నాయి, ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయి. సో మొక్కలు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఆక్సిజన్ కెన్ బి రిలీజ్డ్ బై అట్మాస్ఫియర్. సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి దీన్ని ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేశాయి. ప్లాంట్స్ క్రియేట్ ఆక్సిజన్ విత్ ద ఫోటోసింథసిస్. ప్లాంట్స్ కెన్ క్రియేట్ ద ఆక్సిజన్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా సో ఆక్సిజన్ రిలీజ్ అయింది. ఆక్సిజన్ రిలీజ్ అయితే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఏవి యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అనిమల్స్ అండ్ ప్లాంట్స్ బ్రీత్ ద ఆక్సిజన్. అంటే సో మొక్కలు కానీ లేదా జంతువులు కానీ హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ యూటిలైజింగ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆర్ బ్రీతింగ్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకొని సో అనిమల్స్ కెన్ బి రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ అనిమల్స్ ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి అంటే ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద బ్రీతింగ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎయిర్. ద బ్రీతింగ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎయిర్. సో భూమి మీద సో మనుషుడు శ్వాసిస్తున్నాడంటే దానికి కారణం ఎయిర్. సో దీనికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ రైట్ ద నోట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.